శారీరకంగా బాధ పెడితే చెప్తావేమో అని చెప్పనేసరికి ఎంత బాధ పెట్టినా కానీ నేను మా అమ్మ వాళ్ళకి చెప్పను అని చెప్పి ఇంకా మౌనిక అనేసరికి సరే చెప్పకు అంటూ ఇంకా వెంటనే అక్కడ ఒక కొవ్వొత్తు వెలిగించి సిగరెట్ కాల్చుకుంటాడు. సిగరెట్ కాల్చి ఆ సిగరెట్ కాలుతూ ఉండగా అరిచేతిలోంచి చేతిని పట్టుకుని ఇంకా చెయ్యి అంతా కూడా సిగరెట్లతో అంటే అంటించుకునేటట్టు సిగరెట్లతో రచ్చలు వేస్తూ ఉంటాడు. ఎంత గట్టిగా కేకలు వేస్తూ ఉంటుందో, ఎంత గట్టిగా కేకలు వేసినా సంజు సంజు ఏం చేస్తున్నానారా అని చెప్పాను. కానీ నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళిక్కడి నుంచి అంటూ వాళ్ళ అమ్మను కూడా గసిరేసేసరికి వీడు అమ్మాయిని చంపేస్తున్నాడో ఏంటో అని భయపడిపోతూనే ఉంటుంది. ఇంకా అలాగే ఒక ఇనపది ఓస్ ఒకటి తీసుకుని ఆ ఓస్తో కూడా చేతుల మీద మెళ్ళ మీద మొహం మీద మచ్చలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళావనుకో ఈ మచ్చలేంటి అంటారు. నేను కాల్చిన గాయాలు తగ్గిపోవచ్చు కానీ మచ్చలు తగ్గిపోవు కదా. మచ్చలేంటి అంటే ఏం చెప్తావు? వంట చేస్తూ అంటించుకున్నానని చెప్తావా? నమ్మరే. ముందుగా మీ బాలు అన్నయ్య అసలు నమ్మడు. సిగరెట్తో కాల్చాడా అని అడుగుతాడు. చెప్పే వరకు వదిలిపెట్టాడు. ఆ విషయం చెప్పడంతో మీ అన్నయ్య కాస్త పరుగుని ఇక్కడికి వచ్చి నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మీ అన్నయ్యని జైల్లో పెట్టిస్తాను. అదే కదా నాకు కావాల్సింది అని చెప్పనేసరికి ప్లీజ్ ప్లీజ్ నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా నేను ఏమీ అనుకోను. కానీ మా అన్నయ్యని మాత్రం ఏం చెయ్యొద్దు. మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం. దయచేసి మా అన్నయ్య జోలికి వెళ్ళొద్దు అంటూ ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది మౌనిక. ఇంకా సంజు వినిపించుకుంటాడా? అసలే రాక్షసుడు. మౌనికను టార్గెట్ చేసే పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా వదిలిపెడతాడు? ఇంకా అలాగే కాల్ చేసేసరికి ఇంకా ఒక్కసారిగా ఒంటి మీద అన్ని రచ్చలు పడడంతో స్పృహ కోల్పోతుంది మౌనిక. స్పృహ కోల్పోవడంతో తలుపు తీసి బయటికి వెళ్ళిపోతాడు సంజు. అమ్మ మౌనిక అంటూ సువర్ణ మొహం మీద నీళ్లు చల్లినా కానీ స్పృహలోకి రాకపోవడంతో వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకా ప్రభావతికి ఫోన్ చేసి హాస్పిటల్కి రండి అనగానే ఏం జరిగింది వదిన గారు అనగానే ముందు మీరు రండి అని చెప్పనేసరికి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఎప్పుడైతే కింద పడిపోతుందో అక్కడే ఒక పక్కన ఒక రాయి లాంటిది ఉంటే మంచం కుందుకు తగిలి తలకి దెబ్బ కూడా తగిలేసరికి ఇంకా ఆ రక్తం దెబ్బ ఉండి మొహం మీద మచ్చలు చేతుల మీద మచ్చలు చూసి ఏమైంది మౌనిక ఏమైంది అనగానే ఏమైంది నా కొడుకు చేసిన అఘాయిత్యం అనగానే అదేంటి అల్లుడు గారు ఎందుకు ఇంతలా ప్రవర్తిస్తాడు అనగానే ప్రేమతో పెళ్లి చేసుకుంటే కదా మీ అల్లుడు గారు మీ అమ్మాయిని ప్రేమతో కాదు కక్షతో పెళ్లి చేసుకున్నాడు. మౌనిక మీద రవి మీద బాలు మీద మీనా మీద కక్షతోనే పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు అని తెగ సంబరపడిపోతూ ఉన్నారు. కానీ వాడి గురించి ఎప్పటికప్పుడు చెప్పాలనే అనుకున్నాను. చెప్తే నన్నెక్కడ చంపేస్తాడోమోనన్న భయంతోనే పెళ్ళి జరగకూడదు. బాలు ఏదో రకంగా పెళ్ళి ఆపుతాడు కదా అనుకున్నాను. మొత్తానికైతే అందరూ కలిసి బాలుని మాయ చేసి పెళ్ళి జరిపించేశారు. ఈరోజు మీకు అమ్మాయికి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే. డబ్బుంటే సరిపోతుందా? వెనక ముందు ఆలోచించుకునే పని లేదా? డబ్బు గురించి ఆలోచించి మా ఆయన నా కొడుకు చేసిన మోసం గురించి కూడా పట్టించుకోకుండా డబ్బు గురించి ఆలోచించారు. శృతి ఎప్పటికీ చెప్తూనే ఉంది. మీనా చెప్పింది బాలు చెప్పాడు. అయినా వినిపించుకోకుండా మీ కూతురి జీవితాన్ని మీరే నాశనం చేశారు అంటూ సువర్ణ మాట్లాడేసరికి ప్రభావతి కాస్త కుమిలిపోతూ ఉంటుంది. అమ్మ అంటూ ఏడుస్తూ ఉండి మొత్తం సంజు చేసిన పనులన్నీ కూడా చెప్పేసరికి ఇంకా ప్రభావతి ఎంతగానో బాధపడుతుంది. ఎప్పుడు కూతురు గురించి అంతలా బాధపడిన ప్రభావతి తెగ కుమిలిపోతూనే బాధపడుతూనే ఇంటికి వెళ్తూ గుమ్మంలోనే కుప్ప కూలిపోతుంది. ఏమైంది ప్రభా, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అనగానే మన మౌనిక అండి అంటూ మాట్లాడేసరికి బాలు కాస్త గబగబా వచ్చేస్తాడు. ఏమైంది మౌనికకి, ఏం జరిగింది అనగానే మోసపోయాం బాలు, మనమందరం మోసపోయాము, ముఖ్యంగా నేను మోసపోయాను.
నువ్వు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మౌనిక జీవితాన్ని ఆ రాక్షసుడి చేతిలో పెట్టేశాను. డబ్బుంది కదా అని సుఖపడుతుంది కదా అనుకున్నాను, కానీ అంత అన్యాయం జరుగుతుంది నా కూతురికి అని కలలో కూడా అనుకోలేదు బాలు అంటూ ప్రభావతి కాస్త ఏడుస్తూ ఉండేసరికి అసలు ఏం జరిగింది అనగానే జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది ప్రభావతి. చెప్పేసరికి ఒక్కసారిగా సత్యం గుండు పట్టుకుని అలా పడిపోతాడు. ఏవండి అనగానే ఏం కాలేదు ప్రభా, నా కూతురు అక్కడ అన్ని కష్టాలు పడుతుంటే నా గుండె ఎలా ఆగిపోతుంది? నా కూతుర్ని చూడాలనుంది. ఏదైతే అదే జరిగింది. మౌనికాని తీసుకొచ్చేద్దాం నాన్న, ప్లీజ్ నాన్న. ఆ జీవితం వద్దు నాన్న మౌనికకి. అసలు వాడితో సంతోషంగా ఉండలేదు నాన్న. మౌనికాని టార్గెట్ చేసే పెళ్లి చేసుకున్నాడు అంటే వినిపించుకోకుండా మీరంతా నా మాట కాదని మౌనికకి పెళ్లి చేశారు. ప్లీజ్ నాన్న తీసుకొచ్చేద్దాం నాన్న అని చెప్పనేసరికి పదండి తీసుకొచ్చేద్దామని ఇంకా ప్రభావతి కూడా ముందుకొస్తూ ఉంటుంది. ఇంకా మౌనిక మాత్రం నేను రాను ఇక్కడే ఉంటాను అనేసరికి బాలు మౌనిక మీద చాలా సీరియస్ అవుతాడు. అదేంటి మౌనిక, రాను అని చెప్తావేంటి? ఇక్కడే ఉంటే ఎలా కుదురుతుంది? ఈ రాక్షసుడి చేతుల్లోనే నీ జీవితం నాశనం చేసుకుంటావా ఏంటి? ఎందుకు నా మాట వినడం లేదు అనగానే లేదన్నయ్య, నేను అక్కడికి వస్తే వాడు నిన్ను వదిలిపెట్టడు. ఏదో రకంగా ఇరికించి నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడు అని చెప్పనేసరికి వాడు నన్నేం చేస్తాడమ్మా? వాడు నన్నేం చేయలేడు. నువ్వైతే నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నువ్వు ముందైతే ఇంటికి వచ్చేసేయ్. వీడితో విడాకులు తీసుకుని జీవితాంతకాలం నువ్వు ఇంట్లో ఉన్నా నేను సంతోషంగా చూసుకుంటాను అనగానే అవునమ్మ మౌనిక ఇంటికి వచ్చేసేయ్ అంటూ ప్రభావతి కూడా అంటుంది. లేదమ్మా నేను ఇక్కడే ఉంటాను. మన కుటుంబంని వదిలిపెట్టడు. నేను వీడికి దొరికిపోయాను. ఇంక నేను ఏమీ చేయలేను. నా జీవితం ఇంకెలా అయిపోవలసిందే అనేసరికి ప్రభావతి ఇదంతా నా వల్లే, నేనే చేశాను, ఈ పెళ్ళి నేనే చేశాను అంటూ ఇంకా తల బాదుకుని కుమిలిపోతూ ఉంటుంది. మరి ఇప్పుడు మౌనిక అక్కడి నుంచి ఎలా వస్తుంది? ప్రభావతి మరి సంజు గురించి తెలుసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మౌనికాని ఎలా కాపాడుతుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు.